ఈరోజు దేవుని వాక్యము, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. 38 నుంచి 48 వచనాలలో మనకు యెహోవా యొక్క ప్రబోధం ప్రతి ఒక్కరి పట్ల మన ప్రవర్తనలో ఉదారంగా ఉండాలని రాసి ఉన్నది. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీ సహజ బాధలకు అనుగుణంగా జీవించే విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్కరికి సహజమైన అనుబంధాలు ఉంటాయి. కొంతమంది మనకు ఇష్టం, మరికొందరు మనకు ఇష్టం లేదు. అయినా మన క్రైస్తవ జీవితాన్ని ఆ ఇష్టాలు మరియు అయిష్టాలు పరిపాలించడానికి మనము ఎప్పుడూ అనుమతించకూడదు. ఆయన వెలుగులోనున్నట్టు మనము వెలుగులోనున్న ఎడల నడుచుకొనిన ఎడల మనము ఒకరికొకరము సహవాసముగా ఉండుము. మనకు ప్రేమ లేని వారి పట్ల కూడా మనము ప్రేమగా ఉండుము. మన ప్రభువు ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. మంచి వ్యక్తి లేదా మంచి క్రైస్తవుడిది కాదు, కానీ దేవునిదే. పరిపూర్ణంగా ఉండుడి. పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణంగా ఉన్నట్లే. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు మీకు ఏమి చూపించాలో అవతల వ్యక్తికి చూపించండి. పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు అన్నట్లు మీరు కూడా పరిపూర్ణుడు అని నిరూపించడానికి దేవుడు మీకు నిజ జీవిత అవకాశాలను పుష్కలంగా ఇస్తున్నారు. శిష్యుడుగా ఉండటం అంటే ఉద్దేశపూర్వకంగా ఇతరుల పట్ల దేవుని ఆసక్తులతో మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం. యేసు ఇలా అంటున్నారు, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడల దీనివల్ల మీరు నా శిష్యులు అందురు అని తెలుసుకొందురు. ఇది యోహాను పత్రిక 13వ అధ్యాయం 34 నుంచి 35వ వచనంలో రాసి ఉన్నది. క్రైస్తవ స్వభావం యొక్క నిజమైన వ్యక్తీకరణ మంచి చెడులలో కాదు, దేవుని పోలికలో ఉంటుంది. దేవుని ఆత్మ మిమ్మల్ని లోపల నుంచి మార్చినట్లయితే మీరు మీ జీవితంలో దైవిక లక్షణాలను ప్రదర్శిస్తారు. మంచి మానవ లక్షణాలు మాత్రమే కాదు, మనలోని దేవుని జీవితంగా వ్యక్తమవుతుంది. మానవ జీవితం దైవభక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లుగా కాదు. ఒక క్రైస్తవుని జీవితం యొక్క రహస్యం ఏమిటంటే, దేవుని దయ ఫలితంగా అతడిలో అతీంద్రియ స్వభావం సహజంగా మారుతుంది మరియు దీన్ని అనుభవం ఆచరణాత్మక జీవితంలోని రోజువారీ వివరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దేవునితో సన్నిహిత సహవాసం ఉన్న సమయంలోనే కాదు, మరియు గందరగోళ సమయంలో మరి మీ కార్యకలాపాలు అతి గందరగోళంగా ఉన్నప్పటికీ అవి సృష్టించే విషయాలతో మనం సంప్రదించినప్పుడు అన్నిటినీ మధ్యలో కూడా అద్భుతంగా మనము దేవుణ్ణి కలిగి ఉంటాం. మనం సిద్ధంగా ఉండగలుగుతాం, శక్తిని పొందగలుగుతాం. చాలా ఆశ్చర్యంగా మనకే అనిపిస్తుంది. ఈ వాక్యాన్ని